ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఆయన డీజీగా ఉన్నట్టున్నారు మన రాష్ట్రానికి. డీజీపీగా ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ పైన ఆయన అధిపతి. రాష్ట్రంలో పోలీసు శాఖ వారి విద్యుక్త ధర్మాన్ని వారు సజావుగా నిర్వహించేటట్లుగా చూచే బాధ్యత డీజీపీగా ఆయనకుంది. సమధర్మం పాటించాలి, అందరిని ఒకేలాగా చూడాలి, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. అది ఆయన విద్యుక్త ధర్మం. కానీ దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవిని అలంకరించిన నాటి నుండి కూడా ఆయన వ్యవహార శైలి రోజు రోజుకు దిగదుడుపుగా మారింది, దిగజారిపోతూ ఉన్నది. ఆయన తాను డీజీపీని అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. యాజ్ ఫర్గోటెన్ ఇట్. తాను అందరినీ సమానంగా చూడాలి, పార్టీలతో అతనికి సంబంధం లేదు, కులాలతో అతనికి సంబంధం లేదు, మతాలతో అతనికి సంబంధం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి, శాంతి భద్రతలు కాపాడాలి. ఇది ఆయన విద్యుక్త ధర్మం. దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. ఆయన ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అలంకారప్రాయమైన లేకుంటే అత్యున్నత స్థానాన్ని నాకు ఇచ్చారు, నేను సర్వీసులో ఉన్నంతకాలం నీ బాంఛన్ దొర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. తప్పు అంటున్నాడు నేను. ముఖ్యమంత్రి గారే డీజీగా ఎంపిక చేసుకుంటారు. అంత మాత్రం చేత మీరు ఆయన అడుగులకు మడుగులు ఎత్తకూడదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి, ఆపన్నులను కాపాడాలి, దుర్మార్గులను శిక్షించాలి. ఇది మర్చిపోయి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీగా ఉన్నది వైసీపీ పార్టీని కాపాడటం కోసం, మిగతా పార్టీలందరినీ కూడా తరిమేయటం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇది ధర్మమా? మీరు ఐపీఎస్ అధికారిగా మీరు చేసిన ప్రమాణానికి ఓత్ టేకింగ్ అంటారు. మీరు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. ప్రత్యర్థి పార్టీల మీద ఇనపపాదం మోపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు డీజీగా మీరు ప్రత్యర్థి పార్టీలకి రక్షగా ఉండవలసిన అవసరం లేదా? వాళ్ళకు అండగా ఉండవలసిన అవసరం లేదా? కనీసం వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలన్న బాధ్యత కూడా లేకుండా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. తప్పు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు మేము అపాయింట్మెంట్ అడిగాం మిమ్మల్ని. యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది పొలిట్ బ్యూరో ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఐ రిక్వెస్టెడ్ ఎంప్టీ టైమ్స్, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, చాలా దుర్మార్గం జరుగుతుంది, మీకు తెలియచేయాలి. మీ పోలీసుల వ్యవహార శైలి కూడా కొన్ని చోట్ల బాగాలేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి దాసోహం చేస్తున్నారు, మీ దృష్టికి తీసుకొస్తుంటే ఒక్కసారన్నా 2 సంవత్సరాల్లో మీ టెన్యూర్లో ఒక్క ప్రతిపక్ష నాయకుడి కన్నా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? మా మహిళా నాయకురాలు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటా ఉన్నా కూడా మహిళలకు కూడా మీరు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఎడాసిటీ? అంటే మీరు ఉన్నది వైసీపీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవటం కోసమేనా? వైసీపీ అధికార పార్టీకి మీరు జీ హుజూర్ అని పనిచేయటం కోసమేనా? వారికి సేవ చేయటం కోసమేనా? ప్రత్యర్థి పార్టీల బాధలు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరికి నంబర్ ఆఫ్ టైమ్స్ అది డీజీ ఆఫీస్లోకి వెళ్ళినవరండి. మేమైనా ఫిర్యాదు చేయడానికి వస్తున్నామంటే అక్కడెక్కడో కిలోమీటర్ దూరం ఆపుతారు బ్యారికేడ్స్ పెట్టి. అక్కడెవరో ఒక పెట్టి ఆఫీసర్, ఎవరో చిన్న ఆఫీసర్ ఉంటే అతనికి ఇవ్వమంటారు, ఆయన ఇస్తాడంట. ఏది మేము ఇచ్చిన ఫిర్యాదుల్లో ఒక్క దాంట్లోనే మీరు చర్యలు తీసుకున్నారా? లేదు. ఎందుకు ఈ రకంగా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. అటువంటి మీరు వైసీపీ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకుని వెళ్తాడేనా? గేటు బయట వచ్చి రండి 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 అని పిలుస్తాడు. సాధారణంగా ఆహ్వానించడం అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాం. మరి మేము కదా మీకు ఇచ్చిన జీతాల్లో మా డబ్బు లేదా? వైసీపీ వాళ్ళే మీకు జీతాలు ఇస్తున్నారా? డీజీ గారు ఎందుకు ఈ రకంగా వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఈ పాపం మీ తలకు చుట్టుకుంటున్నారు అని చెప్పి నేను అంటున్నా. నిన్న ఎంత సిగ్గుచేటండి. ఆయన రాష్ట్రంలో అతి జుగుప్సాకరమైన వ్యక్తి, ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తి, కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి, తల్లి చెల్లి అన్న తరతమ భేదాలు తెలియని వ్యక్తి, మహిళలను గౌరవించాలన్న ఆలోచన లేని వ్యక్తి. జుగుప్సాకరంగా అతన్ని ప్రతి కదలిక, ప్రతి మాట, అతని చూపు, అతని కనుబొమ్మలు ఎగరేసే తీరు, ఇవన్నీ కూడా ఆ వెకిలి నవ్వు, వెకిలి మాటలన్నీ కూడా జుగుప్సాకరంగా ఉంటాయి. అతనే వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అతనికి ఇబ్బంది అంటే అపాయింట్మెంట్ అడిగితే దిస్ వండర్ఫుల్ డీజీ, పేరు ప్రఖ్యాతులు పొందిన డీజీపీ గారు బయటకు వచ్చి మరి రిసీవ్ చేసుకొని ఆయన్ని ఆఫీసులోకి తీసుకెళ్లారు. ఆ ఫోటో చూపించినానా? డీజీ ఆయన్ని కలిసింది, కొంచెం పెద్ద చెయ్యి. ఎస్, ఆయనే డీజీపీ, నవ్వుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు వస్తే అసహించుకోవాలి పోలీస్ ఆఫీసర్గా. డీజీ అసహించుకోవాలి. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏదో రామ్ గోపాల్ వర్మ సాన్నిహిత్యానికి ఈయన తన్మయత్వం చెందుతూ ఉన్నాడు. ఇక్కడ ఉంది, నా దగ్గర ఫోటో ఉంది. దిస్ ఇస్ ది ఫోటో. నేను అడుగుతున్నా, మహిళలందరూ కూడా తిట్టలేదు సార్ మిమ్మల్ని. నిన్న ఈ రామ్ గోపాల్ వర్మని సాధారణంగా ఆహ్వానిస్తే మీరు మహిళలందరూ కూడా తిట్టుకున్నారు మిమ్మల్ని. ఏం పోయే కాలం వచ్చింది డీజీకి అనుకున్నారు. సాధారణంగా ఆహ్వానించి ముసుముసులు నవ్వుకుంటూ కాఫీ ఇచ్చి, షుగర్ వేసి మరి కాఫీ ఇచ్చి ఆయనకి ఏమైంది? ఒక కడుపు మండిన ఒక యువకుడు ఒక వ్యాఖ్య చేశాడు. ఇతని అసభ్య ప్రవర్తన చూచి ఇతను దిస్ ఇడియట్, అతను ఇడియట్ అని కూడా నేను అన్నాను. ఆ రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా పెట్టు తమ్ముడు. ఆ పోస్టర్ కొంచెం పెద్ద చెయ్యి. ఇది పోస్టర్ అతను రిలీజ్ చేసింది. కుట్రలకి ఆలోచనలకి మధ్య రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం, దాసరి కిరణ్ కుమార్, 29th December ఇన్ థియేటర్స్, 6 days to go అని ఒక పోస్టర్ అట్లా ఉంచాడు. ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ ఏంటి? ఇడియట్ అతను. ఆ పోస్టర్ ఏంటి? రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 45 సంవత్సరాలుగా భారతదేశ రాజకీయ యవనిక మీద రాజకీయాలు చలాయిస్తున్న వ్యక్తి,
ఏనాడు కూడా అవినీతి మచ్చ ఎరగని వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు. ఒక దున్నపోతు ముఖానికి చంద్రబాబు గారి ఫోటో పెడతాడు. ఈ పక్కన ప్రముఖ సినీ నటుడు. ఒక సినిమాలో యాక్ట్ చేస్తే కోట్లు తీసుకుంటారు. లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫోటో ఒక దున్నపోతుకు పెడతారు. ఈ పక్కన మా యువ నాయకుడు 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చిన యువనేత లోకేష్ బాబు గారు. ఆయనకి ఒక దున్నపోతుకి తల పెడతారు. ఇటువంటి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తిని మీరు సాదరంగా ఆహ్వానిస్తారా డైరెక్టర్ జనరల్? ఏమనాలి మిమ్మల్ని? ఇటువంటి దరిద్ర పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తిని మీ ఆఫీసులోకి, మీ ప్రధాన కార్యాలయంలోకి మీరు బయటకు వచ్చి సాధారణంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆయనతో ఫోటోలు దిగుతారా? ఎంత సిగ్గుచేటు! ఏమనుకుంటారు అసలు? మీ ఇంట్లో మహిళలు ఏమనుకుంటారు? ఏంటండి వాడి పక్కన మీ ఫోటో ఏంటండి అనరు? యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. చంద్రబాబు గారు అటువంటి ఫోటో పెట్టిన వ్యక్తిని మీరు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటో దిగుతారు ఏంటండి అని. నేను అందుకే అంటున్నా, దిస్ మ్యాన్ డజంట్ డిజర్వ్ టు వర్క్ యాజ్ డీజీ ఆఫ్ ఎ స్టేట్. డీజీపీగా పనికిరాడు ఇతను. ఏమైనా నైతికలు ఉంటే రిజైన్ చేసి పారిపోవాలి. హి హాస్ టు రన్ అవే, హి హాస్ టు స్కల్క్ అవే, హి హాస్ టు ఫెడ్ అవే. అటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. నేను అడుగుతున్నా రెస్పెక్టెడ్ డైరెక్టర్ జనరల్, ఏం యాక్షన్ తీసుకుంటారని? వాడిని కాళ్ళు ఎరగొట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారా లేదా ఫర్ రిలీజింగ్ దిస్ పోస్టర్? ఏమి సమాధానం చెబుతారు మీరు? ఈ పోస్టర్ రిలీజ్ చేసిన ఆ రామ్ గోపాల్ నేను నిన్న కౌగిలించుకున్నారు, మీరంతా ముద్దులాడుకున్నారు, కాఫీలు ఒకళ్ళు తాగించుకున్నారు, ఓకే. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు ఈ పోస్టర్ రిలీజ్ చేసినందుకు? ఈజ్ నాట్ క్రైమ్? రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తిచ్చేది కాదా? కులాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేది కాదా? రాజకీయ పార్టీల మీద వైషమ్యాలు రేకెత్తించే పోస్టింగ్ కాదా ఇది? దెన్ వాట్ ఇస్ యువర్ యాక్షన్ యాజ్ డీజీ? ఏం యాక్షన్ తీసుకుంటారు? మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా మీకు యాక్షన్ తీసుకోండి అని? జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మగా మారారు. యూ హ్యావ్ బికమ్ ఏ పపెట్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఒక ఐప్లస్ అధికారిగా లేరు మీరు. యూ బికమ్ ఏ పపెట్, బొమ్మ, కీలు బొమ్మ ఆడిస్తారు చూడు అట్లా. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా వాడిని అరెస్ట్ చేయండి. అతను ఎవరో కడుపు మండి ఒక కామెంట్ చేసిన అతనే కాదు, ఒళ్ళు పొగరుతోటి కులాల మధ్య, పార్టీల మధ్య, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పెంచాలని చేసిన ఈ దుర్మార్గుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని మేము వదలదలుచుకోలేదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. వీఆర్ లీడింగ్ ఏ డెలిగేషన్ టు ఢిల్లీ. మీరు డీజీ అయిన దగ్గర నుంచి మీ మిస్లీడ్స్, మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, ఎన్ని కంప్లైంట్స్లో యాక్షన్ తీసుకున్నారు, చట్టబద్ధంగా ఒక డైరెక్ట్ పోలీస్ అధికారిగా మీరు ఏ రకంగా స్పందించారు, పోలీస్ అధికారిగా ఈ కేసులో మీరు ఎట్లా స్పందిస్తున్నారు పోలీస్ అధికారిగా, ఇవన్నీ కూడా డిఓపిటి దృష్టికి తీసుకెళ్తాం. డిఓపిటి దృష్టికి తీసుకెళ్ళి ఇతను ఐపీఎస్ అధికారిగా పనికిరాడు. ఇతను ఐపీఎస్ 3 అక్షరాలు
తొలగించండి అని డిమాండ్ చేస్తాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ డజంట్ డిజర్వ్ టు హ్యావ్ దిస్ 3 letters IPS లెటర్స్. ఆయన షోల్డర్ మీద ఉండటానికి అర్హత లేదు అని చెప్తాం. ఈ వ్యూహం సినిమా నుంచి ఇంత నడుస్తుంటే పోలీస్ అధికారిగా, రాష్ట్ర పోలీస్ పెద్దగా మీరేం చేయాలి? మీరే సెంట్రల్ సెన్సార్ వాళ్ళకి లెటర్ రాయాలా? ఈ సినిమా అరాచకాన్ని సృష్టిస్తుంది, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, వర్గాల మధ్య, కులాల మధ్య, పొలిటికల్ పార్టీల మధ్య వైషమ్యాలు రేకెత్తిస్తుందని మీరే యాజ్ పోలీస్ ఆఫీసర్, యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ మీరు లెటర్ రాయాలా? ఈ సినిమా రిలీజ్ కాకుండా మీరు చూడాలి. మీరు సరైన పోలీస్ అధికారి అయితే, మీరు సరైన పోలీస్ అధికారే కాదా నిరూపించుకోండి మీరే. నో ఐఎమ్ ఐపీఎస్ ఆఫీసర్, చట్టబద్ధంగా చేస్తా అని చెప్పి ధైర్యం ఉందా మీకు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉంటే అరెస్ట్ చేయండి అని. మా నాయకుల ఫోటోలు ఎలా పెడతారండి? పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎట్లా పెడతారండి? మా లోకేష్ బాబు గారి ఫోటో ఎలా పెడతారండి? చర్య తీసుకోండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుర్రాడెవరో టీవీ ఛానల్లో కూర్చొని ఏదో కామెంట్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవటానికి, అతన్ని లిఫ్ట్ చేయటానికి, అతన్ని అరెస్ట్ చేయటానికి, అతన్ని ఏదో చేయటానికి, అండర్లైన్, అతన్ని ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తున్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చి పడేయండి అన్నాడు. వాట్ వాజ్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ? దానికి దీనికి తేడా ఉందా? ఇతను తలకాయ అడిగాడు, అతను కాల్చి పడేయమన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇతని మీద చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోరా? నడి రోడ్డు మీద చంపి పడేయండి అన్నారు, యాక్షన్ తీసుకోరా? మీరు పోలీస్ ఆఫీసరేనా? కడుపు మండిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఎంతగా చేయాలా? మీ హయాంలో మై డియర్ ఫ్రెండ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారింది డీజీపీ గారు. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది వదలండి. ఇక ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, పనికి మాలిన ఎమ్మెల్యే. యాక్షన్ తీసుకోవటం కూడా రాదు మీకు. అదేదా అతను కాల్ చేస్తానన్నాడు కదా. ఎన్నికలు అయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా. ఇతను ఒక ఎమ్మెల్యే. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఫన్నీ ఫెలో ఈజ్ అన్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. చట్టాలు చేస్తాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలు చేస్తాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన మనుగడ నిర్దేశించే ఎమ్మెల్యే దిస్ వండర్ఫుల్ ఫన్నీ ఫెలో. ఏమంటాడు? ఎన్నికలయ్యాక మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. యాజ్ ఇట్ ఈజీ ఏం యాక్షన్? వీడిని తీసుకెళ్ళి ఎర్రగొట్టేశారా? పికప్ చేశారా? ఇతన్ని లాకప్లో పడేశారా? ఫ్యాక్షనిజం చేయటానికి వీలేదని బైండ్ ఓవర్ చేశారా? మీ డ్యూటీ కాదా అది? మీరు చేయరా? ఆరెవడో కడుపు మండిన యువకుడు వాళ్ళ లీడర్స్ని ఏదో దున్నపోతులు కి ఫోటో పెట్టి చూపించి ఎగతాళి చేసి మానసికంగా ఇబ్బంది పడ్డ బిడ్డ ఒక కామెంట్ చేస్తే ఇంతగా రెచ్చిపోయిన డైరెక్టర్ జనరల్ ఈ ఒళ్ళు బలిసిన ఎమ్మెల్యేని ఏం చేస్తారు? ఫ్యాక్షన్ మొదలు. ఫ్యాక్షన్ అంటే ఏంటి? అందరికీ ముద్దులు పెడతారా లేదా పాలు పంపిణీ చేస్తారా? ఫ్యాక్షనిస్ట్ ఏం చేస్తారండి? చంపేస్తాడు, నరికేస్తారు, పొడి చేస్తారు, రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు. ఇదేగా ఫ్యాక్షనిస్ట్. నేను చేస్తానని ఎమ్మెల్యే అంటుంటే మీరేం చేస్తారు సార్ డీజీపీగా? మీరేం చేయాలి సార్ డీజీపీగా?
మౌనంగా ఉంటారా? మౌనమునిగా ఇంకెంత ఉంది సార్ సర్వీసు? ఇంకా మీకు సర్వీస్ ఎంత ఉంది సార్? ఇలాగే ఉంటారా? సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని నేను కోరుతూ ఉన్నాను. నేను ఏం సమాధానం చెబుతారు రాష్ట్రపతులకి? మీరు డీజీగా మాకు ప్రవేశం లేదు, ప్రతిపక్షాలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీ ఆఫీసులో ప్రవేశం లేదు, వైసీపీ సభ్యత్వం ఉంటేనే మీరు రాణిస్తారు. అధికార పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకే డీజీపీ ఆఫీసులో అనుమతి, అంతే కదా? నేను ఎప్పుడు అడుగుపెట్టలా. ఆయన ఎవరో సంజయ్ పాపం ఒకసారి అవకాశం ఇచ్చాడు నాకు, తర్వాత మేడం స్వర్ణ గారు రత్న గారు ఒకసారి అవకాశం ఇచ్చారు. మీరు ఎప్పుడు ఇవ్వాలా? ఇన్నిసార్లు అడిగా, ఎన్ని లెటర్స్, ఒక 10-20 లెటర్స్ రాసి ఉంటా మీకు ఇవ్వాలా. అంటే నేను డీజీ ఆఫీస్కి రావాలి మీ దగ్గర అంటే వైసీపీ సభ్యత్వం తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాలా నేను? ఏమిటి సిగ్గులేని వ్యవహారాలు సార్? నిస్సిగ్గుగా బరితెగించి వ్యవహరించడం ఏంటి సార్? ఇది న్యాయమా? ఇది ధర్మమా సార్? అందుకే నేను అడుగుతున్నా, చట్టబద్ధంగా వ్యవహరించండి. చట్టబద్ధంగా వ్యవహరించకపోతే డిఓపిటిని మా డెలిగేషన్ కలుస్తుంది, మీరు ఐపీఎస్ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాం. చివరగా, ఈ వ్యూహం సినిమా శాంతి భద్రత విఘాతం కలిగిస్తుంది కనుక రిలీజ్ అవ్వకుండా, విడుదల కాకుండా చూసే బాధ్యత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ స్టేట్